అర్జునుడు తన మనోభావాలు అంటే ఇన్నర్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయి, అయ్యో ఇంత ఘోరమైన పాపం చేయడానికి మేం ఎలా సిద్ధపడ్డాము, రాజ్యం కోసం మా సొంత మనుషులను చంపడానికి మేం ఎలా వచ్చాము అని అన్నాడు. ఒకవేళ యుద్ధంలో నా చేతిలో ఆయుధం లేకపోయినా, నాకు ప్రతీకారం తీర్చుకోవాలి అని లేకపోయినా, కౌరవులు నన్ను వధించినా కూడా అది నాకు మంచిదే అవుతుంది అని అనుకున్నాడు. ఇంతలో సంజయుడు అర్జునుడు ఈ విధంగా చెప్పి తన ధనుర్బాణాలు బౌ అండ్ ఆరోని పక్కన పడవేసి బాధతో రథంలో అలా కూర్చుండిపోయాడు అని చెప్పాడు. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యా సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామా ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యు స్తన్మే క్షేమతరం భవేత్. సంజయవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థా ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడితో మనం మొదటి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం.